ఓవైపు కన్నీరు మరోవైపు ఆగ్రహావేశాలు మనం చూస్తున్నాము. అనపర్తికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. పార్టీ నిర్ణయం పట్ల టీడీపీ నేత నల్లమల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ తనకు అన్యాయం చేసిందంటూ ఆవేదన చెందుతున్నారు. 4 రోజుల్లో తన నిర్ణయం ప్రకటిస్తానన్నారు నల్లమల్లి. అనుచరులెవరూ అధైర్యపడొద్దు అంటున్నారు రామకృష్ణారెడ్డి. ఆత్మీయ సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారాయన. నల్లమల్లి ఇంటి వద్ద అనుచరులు ఆత్మహత్యాయత్నం చేయడం టెన్షన్ క్రియేట్ చేసింది. మనం ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజల్లోకి వెళదాం. ప్రజల అభిప్రాయం మేరకు మనం ఒక 5-6 రోజుల తర్వాత ఒక కార్యాచరణ ప్రకటిద్దాం. అంతవరకు దయించి ఆవేశాలకు లోను కావద్దు. మన బలం కార్యకర్తల బలం, ప్రజల బలం, వారి బలం డబ్బు బలం, వైసీపీ బలం. ఇవాళ దాన్ని మనం తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నాది ఆవేశం కాదు కలెక్టర్ గారు, ఆవేదన. కానీ ఈ విధంగా చేయడం అనేది నేను జీర్ణించుకోవాలనే విషయం అనేది మీ అందరికీ తెలియజేసుకుంటున్న ఆవేదన మీ ముందు ఉంచుతా ఉన్నా. చంద్రశేఖర్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ ఇంట్లో చిన్న కష్టం వస్తే నేను వచ్చా. నల్లమిల్లి టికెట్ వివాదంపై బీజేపీ నేత పాతూరి నాగభూషణం స్పందించారు. టికెట్ల కేటాయింపు సమయంలో ఇలాంటివి సహజమే అన్నారు. త్వరలోనే అన్ని సర్దుకుపోతాయని చెప్తున్నారు ఆయన. అంటే అతనికి ఆయన వాళ్ళ ఫాదరు మంత్రిగా చేశారు. ఆయన ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు. కానీ ఆవేశంలో మాట్లాడతారు. ఆయన పైన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ పార్టీ పెద్దలు అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ మాట్లాడతారు. అది సెట్ అయిపోద్ది. ఎందుకు చెప్తున్నానంటే మా పార్టీలో కూడా, జనసేన పార్టీలో కూడా ఈ నామినేషన్లు వేసేంతవరకు ఈ ఆవేశాలు ఉంటాయి. దాన్ని సీరియస్గా తీసుకోకూడదని నా ఆలోచన. అలా ఏం కాదు, వైసీపీ కుట్ర ఉంది. వైసీపీ కుట్రలు అటాక్ చేస్తారు, ఎందుకంటే జనరల్ అది ఎక్కడైనా చేస్తుంటారు. కానీ మా బీజేపీలో ఆయన ప్రభావం ఎందుకు ఉంటుంది? ఆయన ప్రభావం అనేది మా దగ్గర పప్పులుడికే పరిస్థితి ఏం కాదు. దానికి మేము ఏం చేయాలో మాకు తెలుసు. కాదు వైసీపీ వాళ్ళు ఏం చేస్తారంటే తెలివితేటలుగా ప్రధాన్ని వాళ్ళు చేసే పిచ్చి పనులు, అవినీతికి కార్యక్రమాన్ని మాకు లింక్ కడతా ఉంటారు. ఎందుకంటే కేంద్రంలో మేము ఉన్నాం కాబట్టి. అందుకని వాటన్నిటికి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, ఇవాళ అర్థమైపోయింది. అందుకనే ఈరోజు వైసీపీకి వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నా సిద్ధంగా ఇంటికి పోవడానికి రెడీగా ఉన్నారు.